అది మిత్రుడు శ్రీనివాస్ గారు టీసీసీ అధికార ప్రతినిధి మళ్ళీ ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్గా నియామకం చేయబడ్డారు. ఇవాళ ఆ సందర్భంగా ఏదైతే ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని మనందరినీ సమన్వయం చేయడానికి జగిత్యాల రావటము వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతలేదు. ముఖ్యంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాలలో ఈరోజు అర్బన్ డే అంటే ఈ పట్టణ ప్రాంతాలు మున్సిపాలిటీకి సంబంధించి ఈ అర్బన్ డేను పురస్కరించుకొని మన జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, అంటే జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అంటే మీరు ఆశ్చర్యపోతే పట్టణానికి ఏం ప్రత్యేకత ఉన్నాయి. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు కూడా ఈ పట్టణ మున్సిపాలిటీలలో వాళ్ళు ఏ విధంగానైతే హౌస్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపల్ పన్ను విధానం అమలు చేయబడడం జరుగుతుందో ఇలా దినసరి ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారం, ఉదాహరణకు తోపుడు బండ్లు, ఉదాహరణకు తోపుడు బండ్లు, కాయగూరలు అమ్ముకుంటోళ్ళు, కొబ్బరి బొండాలు అమ్ముకుంటోళ్ళు, చేపల మార్కెట్, పానీపూరి బండ్లు, ఇడ్లీ బండ్లు, బజ్జీల బండ్లు, చాయ్ హోటల్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, ఫ్లవర్స్ విక్రయించే పూల షాప్స్, పాన్ షాప్స్, సోడా బండ్లు, అంగడి బట్టల వర్తకులు, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఈ రోడ్ సైడ్ గాజులు అవి పంపుకుంటుంటారు కదా, వాళ్ళే కానివ్వండి, ఈ తాళ చేతులు చేసిన తాళాలు, మోచి చెప్పులో మరమ్మతు చేసిన వాళ్ళు, వీటికి తోడు ఏదైతుందో ఈ అంగడి బజార్ మార్కెట్, ఏదైతున్నదో అట్లా కూరగాయల మార్కెట్, ఇవన్నీ కూడా మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి యొక్క మార్కెట్స్ తో పాటు ఈ రోడ్ సైడ్ అమ్మకాలు చేసుకుంటూ ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్ ఇలా పట్టణాలలో వేల సంఖ్యలో గమనిస్తాం. మనం పట్టణాలలో వేల సంఖ్యలో గమనిస్తామని చెప్పంటున్నాం. మన జగిత్యాల పట్టణం అంటే దాదాపు 2-3 వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతుంటారు. ఇది 25-26 సంవత్సరాలు అంటుంది. మధ్యలో అంటే ఫర్ యువర్ మీకు చెప్పడానికి చెప్తున్న మధ్యలో ఒక టర్మ్ తెలుగుదేశం పార్టీ చైర్మన్ గెలిచింది. బట్టి గారి తదుపరి ఏదైతుందో ఒక టర్మ్ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎవరన్నా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని ఉదాహరణ కొనసాగించాలి ఎవరన్నా. కానీ ఏదో ఆ జీవన్ రెడ్డి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి నేను దీన్ని తొలగిస్తా అని చెప్పని దాన్ని తొలగించి మళ్ళీ ఇమీడియట్లీ కాంగ్రెస్ కౌన్సిల్ వచ్చింది. అప్పుడు నాగభూషణం మళ్ళీ అగైన్ వి హావ్ రీఇంట్రడ్యూస్డ్ ఈ మున్సిపల్ పన్ను విధానాన్ని రద్దు చేయడం ఏదైతుందో రద్దు చేసేసి తదుపరి విజయలక్ష్మి వచ్చింది. అంటే ఇవాళ కూడా మొత్తం రాష్ట్రంలో జగిత్యాల ఏకైక మున్సిపాలిటీ తై బజార్, అంగడి, చిట్టి వస్తువులు లేని మున్సిపాలిటీ కేవలం జగిత్యాల టౌన్ మాత్రమే చెప్పంటున్నాం. నేను దట్స్ వై ఐ సెడ్ ఇలా జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం పట్టణాలకు ఇది ఒక ఆదర్శం అని చెప్పంటున్నాం. మొత్తం మున్సిపాలిటీస్కి ఇది ఒక ఆదర్శం అని చెప్పంటున్నాం. అంటే ఇతరత్రా కూడా ఉన్నాయి.
బట్ ఇదేదైతుందో దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ మున్సిపాలిటీ. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మున్సిపాలిటీ ఇన్ హోల్ తెలంగాణ. మినిమం ఆ తై బజార్ అంగడి చిట్టి అనేది 20 రూపాయలు అయిపోయింది. 30 రూపాయలు అయితే నెలకు 900 అండి. 30 రూపాయలు అయితే నెలకు 900, 40 రూపాయలు అయితే నెలకు 1200. అంటే ఈ లెక్కను తీస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుంది ఆన్ యావరేజ్. ఇలా రోడ్లపై దినసరి ఉపాధి పొందేటువంటి నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళపై తెలియకుంటేనే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆర్థికంగా భారం పడుతుంది చెప్పండి. దిస్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ది మున్సిపాలిటీస్. మా మిత్రుడు శ్రీని ఏదైతుందో కార్పొరేటర్ ఉండే ఆర్మూర్ మున్సిపాలిటీ, మా మిత్రుడు శ్రీని అక్కడ కూడా అంగడి చిట్టి వసూలు చేసి ఇప్పుడే చేస్తున్నారు. మీరు పక్కన కొరుట్లకు పోండి, కరీంనగర్ పోండి, మెట్టిపల్లి పోండి, మంచిర్యాల పోండి, సిద్దిపేట పోండి, యు గో ఎనీవే. మొత్తం తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చెప్పట్టు నేను, జగిత్యాల్ ఈజ్ ఓన్లీ ది మున్సిపాలిటీ. 94లో అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే అధికారానికి వచ్చింది. అప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికలు మీకు తెలియదు కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెట్టబట్టి గారు ఆల్మోస్ట్ ఏకపక్షంగా ఎన్నికలు వచ్చినాయి. ఏకపక్షంగా ఎన్నికలు 32 వార్డు కౌన్సిలర్లో 27 మంది కౌన్సిలర్ గెలిచినట్టు. తదుపరి 96 ఉప ఎన్నిక రావటం, 96 ఉప ఎన్నిక ఫలితం మీకు తెలియదు కాదు. అప్పుడు కూడా ఏకపక్షంగా ఏదైతుందో, నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా ఏదైతుందో యావత్ జగిత్యాల ప్రాంతం అంతా నాకు అండగా నిలబడి ఉప ఎన్నికల్లో అత్యధిక మేరతో గెలవడం తోడ్పడాలని చెప్పండి. అప్పుడు నేను ఏదైతుందో అక్కడున్నటువంటి ఒక ఆలోచన పరిజ్ఞానంతో నేను ఆలోచించి ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ జగిత్యాల పీపుల్. మున్సిపల్ చట్టంలో ఏదైతుందో ఈ వీధి వ్యాపారులు, మున్సిపల్ మార్కెట్లలో ఈ తై బజార్ అంగడి పన్ను చిట్టి ఏదైతే వసూలు చేయడానికి అవకాశం ఉన్నదో, నేను దాన్ని మున్సిపల్ డిస్క్రిషన్ కింద తీసి అప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి ఏకగ్రీవంగా తీర్మానం చేసి బట్టి గారు మున్సిపల్ చైర్మన్, బట్టి గారు ఇక్కడ మెట్టబట్టి గారు ఈ మొత్తం పన్ను తై బజార్ రద్దు చేసేసి, అంటే nobody is there enough. ప్రతి ఒక్కరు ఏదైతుందో నాకు ఏ మేరకు ఆదాయం సమకూర్చని ఆలోచించేస్తాను తప్ప నిరుపేద వర్గాలకు ఏ మేరకు నేను తోడ్పడతా అని చెప్పి ఆలోచించా. ఇవాళ ఒక 1000 మందిని మనం ఉదాహరణ తీసుకుంటే నెలకు 1,00,000, సంవత్సరానికి 1,00,000 అంటే ఎంత అవుతుందన్న 10 కోట్లు అవుతుంది. 100 లక్షల కోటి, 1000 అంటే 10 కోట్లు. ఇక్కడ 2-3 వేల మంది ఈ విధంగా స్ట్రీట్ వెండర్స్ ఉపాధి పొందుతున్నది. అంటే ఇవాళ మనం జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఇలా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా 97 నుండి అంటారు, 97 నుండే, నేను 96లో ఎన్నికై వచ్చిన 97 నుండి యువ వికాసం ఉంది. యువ వికాసం ఏ విధంగా మహబూబ్ నగర్ లో రైతు ఉత్సవాలు జరిగినాయో, పెద్దపల్లిలో మనకు యువ వికాసం ఎంప్లాయ్మెంట్ మళ్ళీ ఒక 10,000 మందికి ఎదుగుతుందో ఉద్యోగ నియామక పత్రాలు పక్కన ఇవ్వబోతున్నారు. ఈ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా యువతకు ఏదైతే తోడు నిలుస్తుంది ప్రభుత్వం అని చెప్పబడే విధంగా రేపు పెద్దపల్లిలో సాయంత్రం 4 గంటలకు నిర్మింపబడుతున్న సమావేశానికి మీరందరూ కూడా మిత్రులందరూ కూడా హాజరై దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పుకుంటున్నాను. మీరు 4,000 ఇళ్ల నిర్మాణం గురించి చర్చిస్తుంటారు. వాళ్ళు 4,000 ఇళ్ల నిర్మాణం గురించి చర్చిస్తుంటాం. ఆనాడు ఏదైతుందో
కేవలం హైదరాబాద్ మినహా, గ్రేటర్ హైదరాబాద్ మినహా ఎక్కడ కూడా 4000 ఇండ్లు నిర్మాణం చేయాలనే తలంపు ఏ మున్సిపాలిటీ రాలేదా? ఎక్సెప్ట్ గ్రేటర్ హైదరాబాద్ మినహా జిల్లా కేంద్రాలలో కానీ మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో కానీ ఎక్కడ కానీ అంటున్న 4000 ఇళ్ళు నిర్మాణం చేయాలనేటువంటి యొక్క ఆలోచన తలంపు కేవలం జగిత్యాల కాదు. స్థల సేకరణ 200 కోట్లు పెట్టి స్థల సేకరణ చేసినాయి. 4000 ఇళ్ళు మంజూరు పొందినాం, ఊరికే కాదు. సరే, నాకు అదృష్టం కలిసి రాలేదు. సరే, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్ట తదుపరి ఈ 4000 ఇండ్లు ఇచ్చే నిర్మాణం కొనసాగిస్తే జీవన్ రెడ్డికి ఎక్కడ పేరు ఉంటుందో అన్నట్టు ఏదైతే ఉందో అన్ని నిలిపేసింది. అంటే ఎవరైనా ఆలోచన ఏదైతుందో ఒక మంచి పని. నేనేమంటున్నా, నేను సొంత ఇల్లు నిర్మాణం 100 గజాలతో ఏదైతే ఉందో దానిపై నీకు శాశ్వత హక్కు కలిగే విధంగా, డబుల్ బెడ్రూమ్ లో కూడా శాశ్వత హక్కు ఉంటే ఉన్నా నేను అన్నా. బట్ ఇట్ ఈస్ మిక్స్ విత్ ది నలుగురితో పోతు. ఇది ఇండిపెండెంట్ హౌస్. అట్లా 4000 ఇళ్ళు నిర్మాణం తలబెడితే కొన్ని బేస్మెంట్ ఉండే, కొన్ని లెంటర్ ఉండే, కొన్ని రూఫ్ లెవెల్కి వచ్చినాయి. ఆ 4000 అట్లే పూర్తి చేస్తే ఎప్పుడో మీకు 8 ఏళ్ల కింద అయిపోతుండని, 8 ఏళ్ల కింద అయిపోతుండే అంటున్న 4000 ఇళ్ళు అట్లే పూర్తి చేస్తే. సరే, అందరూ సగం తొలగించిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పథకం అని చెప్పండి, సంతోషం. ఏదో ఒకటి సంథింగ్. నాట్ డిఫరింగ్ విత్ యువర్ డబుల్ బెడ్రూమ్. దీన్ని నిలిపివేయడంతోనైతే ప్రభుత్వ ఆస్తే నా జేబులకి పెట్టింది. అలా నేను నిరుపేద వర్గాల వాళ్ళు 1600 ఇండ్లు ఇప్పటికీ అట్లే ఉన్న అసంపూర్తిగా మన ప్రభుత్వం తీసుకెళ్ళాను. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాను నేను. ఏవైతే అర్థాంతరం నిలిచిపోయిన 1600 ఇండ్లు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి కాదు ఇందులో సమకూర్చాలని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళాను. అంటే ఈ 4000 ఇండ్ల నిర్మాణ ఆలోచన విధానం ఎక్కడ ఆరంభమైంది చెప్తున్నది. తదుపరి ఏదైతుందో ఈ 4000ను మైమరిచాలి అని అంటే మళ్ళొక 4000 తెస్తే మరుస్తారనుకో తెచ్చిన సంతోషం నిజంగా మర్చిపోయింది. ఎందుకంటే ఇవి అమలు రాలేదు కాబట్టి యాదస్తది కావద్దని చెప్పి అనుకున్నాను. సంతోషం ఏదో ఒకటి వస్తుంది, అదైనా మంచిది. అంటే జగిత్యాల పట్టణం అనేది ఏదైతుందో నేను మొత్తం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే విధంగా నేను ఎప్పుడు అంటే పోటీ అనేది ఏదైతుందో అభివృద్ధిలో, డెవలప్మెంట్లో ముఖ్యమంత్రి స్థాయితో పెట్టుకున్నాను. పులివెందుల వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐ కంపేర్డ్ జగిత్యాల విత్ పులివెందుల. పులివెందుల పులివెందుల ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయో, ప్రజానికి ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ స్థాయిలో జగిత్యాలో ఏర్పాటు చేయాలని తలపుతో నేను ముందుకు వెళ్ళాను. ఇప్పుడు చెప్తారుగా సిద్దిపేట, సిరిసిల్ల అని చెప్పని. ఎవరు కేటీ రామారావు మొన్న పెట్టుకున్నటువంటి కాలేజ్, వ్యవసాయ కళాశాల కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, నేను అప్పుడు 99 ముందు పెట్టిన 99 ముందు పెట్టా అంటున్నాను నేను. జేఎన్టీయూ కానీ, వ్యవసాయ కళాశాల కానీ, ఆయన మొన్న మంత్రి అయినా కానీ రావచ్చు. అయ్యో ఇక జీవన్ రెడ్డి పెట్టిండు, ఇక నేను పెట్టద్దని చెప్పి నేను రావచ్చు ఆలోచన. కానీ నీకు 10 ఏళ్ల ముందు నేను పెట్టాను చెప్పాను. సిద్దిపేటలో లేని కూడా ఏదైతుంది ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సిద్దిపేటలో వ్యవసాయ కళాశాల లేదు, సిద్దిపేట జేఎన్టీయూ లేదు, జగిత్యాలలో జేఎన్టీయూ ఉన్నది, వ్యవసాయ కళాశాల ఉన్నది, నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఉన్నది, అక్కడ లేదు. అంటే అభివృద్ధికి ఏదైతుందో కొలమాలని చెప్పంటాను నేను. ఎలా అర్బన్ డే కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో జగిత్యాల పట్టణాన్ని అంటే నేను ఏ విధంగా నా ఆలోచనకు అనుగుణంగా నేను దీన్ని రూపుదిద్దాలని చెప్పని తలపుతో ముందుకు పోయినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి రాస్తూ మీ ద్వారా రాస్తూ వారు కూడా పంపిస్తుంటే ఈ చిరు వ్యాపారులు ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా జగిత్యాల పట్టణంలో ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా లబ్ధి పొందుతున్నారో, దాదాపు సంవత్సరానికి 1,00,000 రూపాయలు. ఆ విధంగా మొత్తం రాష్ట్రంలోని నిరుపేద వర్గాలు
దినసరి ఉపాధి పొందేటటువంటి వారికి అందరికీ సంవత్సరాలు ₹1,00,000 అంటే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారని చెప్పి అంటున్నా. విధమైన కార్యక్రమం తీసుకోవాలి అని ఇవాళ ఏదైతుందో ఈ విజయోత్సవాలను పురస్కరించుకొని ఒక మంచి ఆలోచన తలంపు ప్రజలు తీసుకెళ్ళాలి. అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ఏదైతుందో ప్రజలు చర్చ రావాలి. అమలు చేయబడుతున్న కార్యక్రమాల పట్ల ఏదో ప్రజలు చర్చ రావాలి. దానికి అనుగుణంగా మా మిత్రుడు శ్రీనివాస్ గారు ఏదైతుందో మేము చాలా పాత మిత్రులము. వారి వల్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా జగిత్యాల రావటము రియల్లీ వారు నాకు ఫోన్ చేసిన 94 నుంచి వారికి వచ్చినందుకు ఏదైతుందో ఈ ప్రజాపాలన విజయోత్సవాలలో పాల్గొని చేసి ఇవన్నీ కూడా దయచేసి మీ ద్వారా శ్రీను ఇది మహేష్ గౌడ్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి అందించేసే బాధ్యత మీది. ఎందుకంటే సో దట్ ఇది మీద రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలలో కూడా అమలు చేయగలిగినట్టు చేయబడ్డట్టయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్ అంటున్నాయి. మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మున్సిపాలిటీ అది కాంగ్రెస్ పార్టీతో నేను 96 నా ప్రజా జీవితానికి ఏదైతుందో నాకు ఇది ఒక తృప్తి అంటున్నా. మనిషికి జీవితంలో ప్రజా జీవితం ఎవరికైనా కానీ ప్రజాభిప్రాయం మీద కొనసాగుతుంది. నా జీవితంలో ఏదైతుందో ఒక పని ఒక కార్యక్రమం ఏదైతుందో కొంత రాష్ట్రానికి ఆదర్శంగా నేను చేసిన వీళ్ళ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతున్నదో వాళ్ళు ఈ అర్బన్ డే పురస్కరించుకొని నేను వారికి ఇంకో ఈ లేఖ రాస్తున్నాను. మీకు ఇచ్చింది అదే కాదు. ఇలా అర్బన్ డే మీరు ఏదైతే రాష్ట్రమంతా దీన్ని నిర్వహిస్తున్నారో ఏ జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా అండగా నిలిచే విధంగా తైబజార్ అంగడి చిట్టిని పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగిందో మీరు దీన్ని ఆదర్శంగా తీసుకొని దీన్ని ఉదాహరణగా తీసుకొని మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని మున్సిపాలిటీలలో ఈ వీధి వ్యాపారం సంబంధించి స్ట్రీట్ వెండర్ సంబంధించి ముఖ్యంగా మనం చూస్తుంటే గమనిస్తే తోపుడు బండ్లు నిరుపేద వర్గాలు కొబ్బరి బొండాలు వాళ్ళు 50-100 మంది ఉంటారు జగిత్యాల. కొబ్బరి బొండాలు అమ్ముకుంటారని చెప్పండి. కాయగూరలు అమ్ముకుంటారు. రోజు పల్లెటూరుకి వెళ్ళి ఇచ్చేది ఇస్తుందో కాయగూరలు అమ్ముకునేది ఇస్తుందో వాళ్ళు 400-500 సంపాదించుకొని పోతారని చెప్పండి. ఇటువంటి నిరుపేద ఇవాళ గవర్నమెంట్ ఏది ఇస్తుందో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఎక్కడ లేని విధంగా ఏది ఇస్తుందో మహిళల ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం అమలు చేస్తుంది. దిస్ ఇస్ నో వేర్ ఇన్ ది నేషన్. నేను బీజేపీ ఛార్జ్షీట్ వేస్తే అడిగా. నేను గాంధీ భవన్లో ప్రెస్ పెట్టి నువ్వు ఛార్జ్షీట్ అంటున్నాను ఆయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మేము అమలు చేస్తున్న కార్యక్రమంలో అమలు ఏవై ముందైతే అప్పుడు నువ్వు మాట్లాడు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సబ్సిడీ అని చెప్పి అంటున్నా. సరే ప్యాడీ బోనస్ ఇవన్నీ ఉన్నాయి. నీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొంత దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నావో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి. జగిత్యాల మున్సిపాలిటీలో ఏదైతే దిస్ నాట్ కాస్ట్ మచ్ టు ది మున్సిపాలిటీ. వాస్తవంగా ఏదైతుందో 1000 మందికి 10 కోట్లు నేను చెప్పినో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం 50 లక్షలు రాదు. ఇది టెండర్ పెడితే మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం 50 లక్షలు రాదు. అంటే 9 కోట్లు ఏదైతుందో మధ్య దళాల పాలైపోతాయి. At the cost of 1/10 of the revenue. At the cost of 1/10 of the revenue. మీరు నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఇలా 100% లబ్ధి అనుకూర్చొద్దు. ప్రతి కుటుంబానికి ఏదైతుందో ఆన్ యావరేజ్ నెలకు 10,000 అయినా సంవత్సరానికి ఏదైతుందో 1,00,000 రూపాయలు సహాయం చేసిన మనం అవుతుందని చెప్పండి. ఈ అర్బన్ డే పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో ఈ తైబజార్ అంగడి చిట్టి వస్తువులు నిలిపివేయబడే విధంగా
మీరు నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలబడాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పండి, నేను అనుకోవద్దు మున్సిపల్ ఆదాయం పొడగొట్టు కదా అని చెప్పాను. మున్సిపల్ ఆదాయం పొడగొట్టు 1/10 అని చెప్పింది. ఇదే జగిత్యాల మున్సిపాలిటీలో నేను పట్టణ మున్సిపాలిటీ నుండి ఏదైతే ఉందో IDSMT స్కీమ్ కింద అన్నాడు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ టౌన్. ఒక 100 షాపులు మున్సిపల్ నిధులు ప్లస్ IDSMT ఒక 100 దుకాణాలు కట్టారు. 100 షాపులు కడితే ఆల్మోస్ట్ ఇవాళ దుకాణానికి 20,000 లెక్క పెట్టుకున్నా కానీ నెలకు ఒక 25 లక్షలు వస్తున్నాయి. తెలుసు కదా, అంటే ఇది మన ఆలోచన ఎట్లా దూరదృష్టి ఉండాలి. సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలనే తపన ఎంత ఉంటుందో మున్సిపల్ ఆదాయాన్ని కూడా నిలబెట్టేటువంటి ఆలోచన ఉండాలంటున్నాయి. మున్సిపల్ ఆదాయాన్ని కూడా నిలబెట్టాలి ఒక భావనతో ఏదైతుందో దాదాపు 100 షాపులు కట్టాము IDSMT అండ్ మున్సిపల్. ఇలా మున్సిపల్ పార్క్ ఏదైతుందో మనకు టువర్డ్స్ రామ్ బజార్ న్యూ బస్ స్టాండ్ వైపు తొవ్వలేకుండా మున్సిపల్ పార్క్ ఏదైతుందో తొవ్వ తీసి ఒకటి రహదారి ఏర్పాటు చేశారు, లింక్ బిట్వీన్ యావర్ రోడ్ అండ్ రామ్ బజార్, లింక్ బిట్వీన్ యావర్ రోడ్ అండ్ రామ్ బజార్. ఆడ 20 షాపులు కట్టేసింది. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చింది, ప్రజలకు సౌకర్యం ఏర్పడ్డది. నెలకు 25 లక్షలు అంటే సంవత్సరానికి దాదాపు 2-3 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏదైతుందో నీకు సమకూర్చే విధంగా వీళ్ళ కార్యక్రమాన్ని అమలు చేసామని చెప్పండి. జగిత్యాల టౌన్ ఇలా ప్రతినిత్యం అనునిత్యము నీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పింప చేస్తున్నది ఆరంభం నుండి జగిత్యాల మున్సిపాలిటీ. దేర్ ఇస్ నో అదర్ మున్సిపాలిటీ, ఓన్లీ జగిత్యాల. త్రాగునీటి కొరత సమస్య ఇబ్బంది ఎదురు కాకుండా ఆది నుండి కూడా దీనిపై దృష్టి పెట్టి అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పల్లెబాట ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఆరంభమైంది. అప్పుడు SKNR ప్రిన్సెస్ లో సబ్ స్టేషన్ ఫౌండేషన్ వేసుకొని మహిళా డిగ్రీ కళాశాల ఆరంభం చేసిన భవనాన్ని ఆరంభం చేసుకొని జగిత్యాల జిల్లా న్యాయస్థాన సముదాయాన్ని ఆరంభం చేసుకొని జిల్లా కోర్టు ఇక్కడ ఆరంభం చేసుకొని ఇలా మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఏదైతే పల్లెపాట చెప్పడం జరిగిందో ఆనాడు ఇక్కడ 50 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చిపోయింది రాజశేఖర్. 50 కోట్ల అంటే ఆనాటి నుండి కూడా ఇలా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి సౌకర్యాలు ఒనగూర్చడం లోపల ఇలా 200 రూపాయలకి నల్లా కనెక్షన్ వచ్చే విధంగా 200 రూపాయలకి నల్లా కనెక్షన్. ఇవాళ మిషన్ భగీరథ చెప్తున్నారు 200 రూపీస్ నల్లా కనెక్షన్. కేవలం 200 కడితే ఇంటి కుళాయి ఇంట్లో వచ్చి నల్ల తిప్పేటట్టు విత్ స్టేట్ గవర్నమెంట్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు. వి గాట్ దట్ ఫెసిలిటీ. జగిత్యాల మున్సిపాలిటీ జగిత్యాల నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పంటున్నాను. మీకు JNTU కళాశాల కానీ, వ్యవసాయ కళాశాల కానీ, ఉమెన్స్ డిగ్రీ కళాశాల కానీ, NAC శిక్షణ కేంద్రం కానీ ఒక ఎడ్యుకేషన్ హబ్ గా దీన్ని రూపొందింపజేయబడే విధంగా ఏది ఇస్తుందో ముందుకు పోతుంది.